హాయ్ హలో వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు సేమియా హల్వా ఎలా చేయాలో చెప్తాను. దానికి కావాల్సినవి 1 కప్పు నేతిలో వేపిన సేమియా, 1.5 కప్పు పంచదార, నేతిలో వేపిన జీడిపప్పు, ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ వెలిగించి వేపిన సేమియా వేసుకుని అందులో 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి ఉడికిందాలి. వేసిన వాటర్ తోటి సేమియా అంతా ఇలా ఇరిపోయి ఇలా ఉడికిన తర్వాత 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఇదిలా కొంచెం పలచనవి దగ్గర పడాలి. అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఉడికిన సేమియాలో పంచదార వేసి పెట్టాం కదా, ఇది అలాగా ఉడికి కొంచెం సేపుకి దగ్గర పడుతుంది. అప్పుడు మనం ఇలాచి జీడిపప్పు 1-2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటే సేమియా హల్వా రెడీ అవుతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచి పొడి, జీడిపప్పు వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3-4 స్పూన్లు నెయ్యి వేసుకుని ఇది బాగా చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది సేమియా హల్వా. అంతే, సేమియా హల్వా రెడీ.